श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् नारायण 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 नी नाममे गतिक नारायण नी नाममे गतिक कोरिकलु माकु कोनसागुटकु नारायण
నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పై పై ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగని రామం భజే శ్యామలం. జై శ్రీమన్నారాయణ. అందరు కాసేపు ఫోన్ పక్కన పెట్టేయండి. ఇంకా అదే ఒకటి కూడా ఎంత గ్రూప్ కూడా ఉంది కదా, ఈసారి గ్రూప్ కూడా ఫోన్లు తీసేయండి. ప్రయాణం మళ్ళీ సాగిస్తున్నాడు. సాగిస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళేసరికి విపరీతమైన వాన, కారు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో అంత పెద్ద వాన పడుతుంది. కారు ఒక చోట ఆగిపోయానే సరే ఇంకా వెళ్ళే దారి లేదు, ఏదో ఒకటి చేసి ఈ పూట విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం ప్రయాణం కొనసాగించవచ్చు అనుకొని చుట్టుపక్కల చూస్తే కరెంటు పోయింది. ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న దీపం వెలుగుతూ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఆ రాత్రి గారు అనుకున్నారు. వెళ్ళారు. తలుపు కొట్టిన వెంటనే ఇట్లా వర్షం పడుతుందమ్మా, ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఈ పూట విశ్రాంతి తీసుకుంటాం. సరే అని విశ్రాంతి తీసుకోమన్నారు. ఒక ఆవిడ ఎవరో వచ్చి తెల్లవారింది. మళ్ళీ ఆయన బయలుదేరడానికి వెళ్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను రాత్రి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, నువ్వు ఏదో అంటూ ఉన్నావు, లోపల లోపల ఏదో అనుకుంటూ కూర్చున్నారు. ఇది నిజంగా జరిగిన వాస్తవం. ఆ డాక్టర్ గారు తన జీవిత చరిత్రలో ఇది రాసుకున్నారట. అతను మహాదీవి ముస్లిం. అతను ఏదో అనుకుంటూ ఉన్నావు, ఏంటి ఏం చదువుతున్నావు అంటే, ఏం లేదండి నేను రామనామస్మరణ చేస్తూ కూర్చున్నాను. దేనికోసం? మా అబ్బాయికి ఒక వ్యాధి వచ్చింది, దానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు ఎక్కడో సింగపూర్లో ఉంటారట. ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను, నాకు అంత స్తోమత లేదు. కానీ నాకున్న నమ్మకం వల్ల రాముడి మీద ఒక నమ్మకం పెట్టుకొని ఆ నామాన్ని నేను జపం చేస్తూ ఉన్నాను, రామ కృష్ణ నారాయణ అంటూ. ఆయన దిక్కు తప్ప నాకు ఇంక వేరే దిక్కేం లేదు అన్న వెంటనే ఆ వచ్చిన డాక్టరు కళ్ళల్లోంచి నీళ్లు కారుస్తూ ఏడుస్తూ రామ అని ఒకసారి కూలిపోయాడు, కుక్క కూలిపోయాడు అక్కడే. ఈయనకి ఏమైంది అని అంటే, నువ్వు అన్న సింగపూర్ డాక్టర్ ఎవరో కాదు, అది నేనే. నీ భగవంతుడు నిన్ను మోసం చేయలేదు. ఇప్పుడు ఆయన ప్రయాణం చేయాలనుకుంటే తనకున్న స్తోమతకి నేరుగా వెళ్ళాలి కదా. ఒక చోట ఆ హెలికాప్టర్ కింది దిగిపోవడం ఏంటి, అక్కడ నుంచి ఒక కారు పట్టుకొని వెళ్ళేవాడు కాస్త ఆ కారు వాళ్ళింటి ముందే ఆగాల్సిన అవసరమే ఉంది. అక్కడ నుంచి వీళ్ళు అడిగిన వెంటనే ఆమె ఆవాసం ఇవ్వడం ఏంటి, ఉదయం ఆయన అడగడం ఏంటి, అడిగిన వెంటనే ఈ వృత్తాంతం నా ఇందుకోసం చేస్తున్నా చెప్పిన వెంటనే నేనే ఆ డాక్టర్ అని చెప్పి వైద్యం చేయడం ఏంటి. దీనన్నింటికి కారణం ఒకటి రామనామం, రెండవది విశ్వాసం.
ఏమిటి 2 కారణాలు? ఒకటి నామము, రెండవది విశ్వాసం. ఇప్పుడు ఆమెకు శక్తి లేకపోయినా ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకొని వచ్చి ఇంట్లో గలిగాడు అని అంటే కేవలం దానికి కారణం ఆవిడకి ఆ నామం మీద, రామచంద్రమూర్తి మీద ఉండేటటువంటి విశ్వాసం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అంత గొప్పదైనటువంటిది మన ధర్మం, మన సంస్కృతి, మన రామచంద్రమూర్తి. ఒక్కసారి విశ్వాసంగా మనస్ఫూర్తిగా ఒక అడుగు ముందుకేస్తే, ఆయన నమ్ముకుంటే ఎక్కడి నుంచి అయినా ఏదైనా తీసుకొచ్చి మన ముందు కూర్చోబెడతారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా విశ్వసించవలసిన విషయం ఏంటంటే, రామచంద్రమూర్తి మనందరి దగ్గరికి రావడం. దీనికి ముందు ఎందుకంత గొప్ప విషయం ఏముంది, అందరూ ప్రతిష్ఠ చేస్తారంటే, దీనికి ముందు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? రాముడి కన్నా ముందు ఆంజనేయ స్వామి. ఆయన ఎప్పుడు కూడా సహజంగా విడిగా ఉండాలనుకోడు. అనుకుంటాడు రాముడిని చూడకుండా, అనుకోడు. రాముడితో కలిసి ఉండాలనుకుంటాడు ఎప్పుడైనా. అలా ఆంజనేయ స్వామి మీద ఇష్టంతో ఆంజనేయ స్వామిని వదిలి ఉండలేక వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఒక కారణం, ఈ ఆలయం గొప్ప విశేషం. రెండవది, ఆంజనేయ స్వామి ఆనందపడడానికి గల కారణం, ఇంకో కారణం. ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈ సన్నిధిలో ఎటుపక్క చూస్తూ ఉంటారు? దక్షిణానికి. సహజంగా దక్షిణానికి ఆయన చూస్తే కోపంగా ఉండాలి. ఎందుకు చెప్పండి? ఆయన దక్షిణానికి చూస్తే సహజంగా కోపంగా ఊగిపోవాలి కదా. ఆయనకి ఇప్పుడు మీరందరూ ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆంజనేయ స్వామి చూస్తూ శ్రీరామ అని నమస్కారం చేసుకొని వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎదురుగా మా రాముడు సాధించిన రామరాజ్యమే ఉంది, రాముడి నామము ఈ దక్షిణ దిక్కు మోగుతుంది అని అంటే రాముడి వైభవం ఇంకా ప్రకాశిస్తుందని చెప్పి ఆంజనేయ స్వామి పరమ ఆనందము చెందుతాడు. అది ఇంకో విశేషం ఈ ఆలయానికి. అలా ఆంజనేయ స్వామి ఆనందంగా ఉంటే రాముడు చూసి ఇంకా ఆనందపడతాడు. ఆయనకు చిన్న సన్మానం చేసి ఆయన ఎగురుతూ ఉంటే ఈయన కట్టుకొని ఎంత ఆనందపడతాడు. అలా ఆంజనేయ స్వామి ఆనందంగా ఉంటాడు. దాంతో పాటుగా మీరందరూ ఆంజనేయ స్వామి ముందుకెళ్ళి శ్రీరామ అంటూ నమస్కారం చేస్తున్నారు అనుకోండి, రామనామం మోగుతుందంటే చాలు, ఆంజనేయ స్వామి ఇంకా వేరే ఏమక్కర్లే, ఆయన నవ్వుతూ ఉంటాడు. ఇలా ఈ క్షేత్రంలో అటు సీతారామచంద్రుడు, దానితో పాటుగా ఆంజనేయుడు, వీటన్నిటితో పాటుగా ఇంకో గొప్ప విశేషం ఏంటి అంటే లక్ష్మణమూర్తి. సీతారాముల కన్నా లక్ష్మణమూర్తి చాలా శక్తివంతుడు. ఆయన ఆనందం చాలా ముఖ్యం అన్నమాట. ఆయనకి ఎప్పుడు ఆనందం అక్కర్లేదు. అలా ఇక్కడ రాముడిని, సీతమ్మ వారిని ఆలయం లోపల ఉండేటటువంటి ఏదో విగ్రహం లాగా కాకుండా నిజంగా ఒక గొప్ప మహారాజుకు ఎంత వైభవంగా ఉపచారాలు జరుగుతాయో అంతే వైభవంగా జరుగుతాయి. కాబట్టి లక్ష్మణుడికి తన జీవితాంతం ఒకే కోరిక, ఇద్దరే శత్రువులు. ఎప్పుడు అడిగినా ఆయన నోటి నుంచి ఇద్దరు శత్రువుల పేరే చెప్తాడు ఆజన్మాంతం. ఎవరు? ఒకరు భరతుడు, ఇంకొకరు వాళ్ళ అమ్మగారు కైకేయి. అది ఎన్ని సంవత్సరాలైనా అదే శత్రుత్వం. ఆయనకుండే ఒకే కోరిక, ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జన్మలైనా ఏంటి? రాముడు రాజు అవ్వాలి. ఇవి రెండు తప్పితే ఆయన ఇంకోటి లేదు. శత్రువులు సమానమే. అది ఇంకో పెద్ద శత్రువు ముందు వచ్చి కూర్చున్నా నీకు ఎవరయ్యా పెద్ద శత్రువులు అంటే వీళ్ళిద్దరి పేరే చెప్తారు. నీకుండే కోరిక ఏంటి అని అంటే రాముడు రాజుగా ఉండాలి. అలా రాముడు రాజుగా ఉండే క్షేత్రం భగవంతుడిలా చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఆయన రాజుగా ఉండాలని కాబట్టి ఆలయం లోపల ఉండేటటువంటి వ్యవస్థ మా అర్చకుడు గమ్మత్తుగా చెప్తారు. లోపల ఉండేటటువంటి ఏసీ కొన్నప్పటి నుంచి కూడా ఆఫ్ చేయలేదు. వేరే వేరే ఆలయాలు ఏమవుతుందంటే ఆలయం తీసినంతసేపు ఏసీ వేసి ఉంచుతారు. భక్తులు వచ్చిపోతూ ఉంటారు, అర్చకులు అటు తిరుగుతారు. కాబట్టి రాత్రి కూడా బయటికి వెళ్ళారనుకోండి, వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఎవరు ఉంటారు కదా అంటే అక్కడ దృష్టి ఎక్కడి వరకు? నువ్వు తలుపులు తీసి నలుగురు వచ్చి చూస్తూ ఉన్నంతసేపు
తలుపులు వేశారనుకోండి, ఎవరు ఉంటారు, అనవసరం కరెంటు బిల్లు అన్న రోజు అనేటటువంటి పరిస్థితులు చాలా ఆలయాలు. కానీ మొదటి రోజు ఆఫ్ చేసి తాళం వేసుకొని బయటికి వస్తే నారాయణ గారు అసలు కొన్నది రాముడి కోసం కదా, ఇప్పుడు పనిచేస్తే ఎందుకన్నా, అదే రాత్రి కూడా ఆయన చల్లగా ప్రశాంతంగా పడుకోవాలి. ఇలా చూసుకుంటున్నారంటే మామూలుగా రాయితో చేసిన బొమ్మను ఇలా చూసుకోరు కదా, చూసుకుంటారు. నిజంగా రాముడు అనుకుంటేనే కదా చూసేది. ఎందుకు చెప్తున్నా కొన్ని కొన్ని ఆలయాలలో విగ్రహాలు అడుగులు చొప్పున పెడతారు. నైవేద్యం చేద్దాం అన్న సమయానికి ఇవాళ ఒకరు భక్తులు రాయి కదా, 1/4 కిలో చాలు కదా అంటారు. అంటే వచ్చి పెట్టడానికి మాత్రమే చూస్తున్నారా? లోపల ఉండే విగ్రహానికి పెట్టాలి. ఇప్పుడు మనిషి ఉన్నారు, ఇప్పుడు 6 అడుగులు ఉంటే వాడి శక్తి దగ్గరికే తినాలి, వాడి శరీరానికి దగ్గరికే తినాలి. అంతేగాని బయట ఎవరు లేరు కదా అని చెప్పి విగ్రహం పెట్టడానికి సరిపోదు కదా. నైవేద్యం కూడా అంతే గొప్ప జరుగుతుంది. ఇలా ఇంత గొప్ప సాధనగా గత 2 సంవత్సరాల నుంచి మనం రాముడిని చూసుకుంటున్నాం. అంటే కేవలం ఒక విగ్రహంగా కాకుండా నిజంగా రాముడే అన్నట్టుగా చూసుకుంటున్నాం. కాబట్టి గత బ్రహ్మోత్సవానికి ఈ బ్రహ్మోత్సవానికి ఇంత వైభవం కలిగింది. గత బ్రహ్మోత్సవం ఇంతమంది ఉన్నారు, ఇంత శ్రద్ధ, ఇంతమంది కూర్చొని మనం చూడగలుగుతున్నాము. ఇదే విధంగా రాముడిని ఇంకా గొప్పగా చూసుకున్నాం అనుకోండి, ఇంకొక 3-4 బ్రహ్మోత్సవాల తర్వాత ఊహించని మన ఆలయం ఎలా ఉంటుంది. ఈ ఉత్సవం కాస్త బయట ఎక్కడో కళ్యాణం లాగా వేదిక వేసుకొని ప్రతిరోజు అన్ని ఉత్సవాలు అంతమంది కూర్చొని చూసేంత భోగం మన రాముడికి వస్తుంది. వస్తున్నారా? మరి వస్తుంది అన్నప్పుడు సంవత్సరానికి ఒక పర్యాయం వచ్చే బ్రహ్మోత్సవం కన్నా ప్రతిరోజు మనం విశ్వసించడం ముఖ్యం. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రతిరోజు వచ్చి రాముడిని ఒక 2 నిమిషాలు చూసి వెళ్ళాను, ఒకసారి కనిపించి వెళ్ళాను. నేను జీవస్వామి చెప్పారు అటెండెన్స్గా, మీ నిత్య దైనందిన కార్యక్రమాలలో ఒకరోజు మనం అలవాటు చేయడం ఒక 6 నెలలు చేశామనుకోండి, మనకే అనిపిస్తుంది. మధ్యలో ఏదైనా ఫంక్షన్కో ఊరు దాటి ఒక వారం వెళ్తే మనకే రాముడి మీద బెంగ వచ్చేస్తుంది. ఒక వారం రోజు ఇప్పుడు నాకు ఇంట్లో రామచంద్రమూర్తి విగ్రహం ఒక 2 నెలలు 3 నెలలు ఈ అయ్యగారు చేసే గుళ్ళో పెట్టాడు. 2 నెలలు 3 నెలలు అయిపోయాయంటే ఇల్లంతా వెళ్తే ఏదో ఆ పిల్లవాళ్ళు కనబడిపోతే వారం 10 రోజులు ఇల్లు చెడిపోయినట్టు అయినా లేడు కదా, ఎదురుగా ఎవరికి దండం పెట్టాలని చెప్పి మా అబ్బాయి దగ్గర బెంగ పెట్టుకొని వెంటనే తీసుకోకపోవాల్సి వచ్చినవాడు. మీరు కూడా ఒక 1-2 నెలలు రోజు వచ్చి చూసి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఏమవుతుంది, ఒక 6 నెలల తర్వాత ఈయన చూడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేస్తారు. అలా మీరు ఆ పరిస్థితికి వచ్చారంటే రాముడు వేరు మీరు వేరు కాదు, మీలో కూడా రాముడు ఉంటాడు. అలానే మీకు ఉండేటటువంటి సమస్యలు రాముడికి ఉండే సమస్యలు వేరు కాదు, అందరూ ఒకటి అయిన స్థితికి మీరు చేస్తారు. అది సత్యం, నిజంగా విశ్వసిస్తే జరుగుతుంది. అలా విశ్వాసం పెంపొందించే విధంగా ఈ పూట వేదమూర్తులందరినీ కూడా ఈ సదస్యం ద్వారా మనలో విశ్వాసాన్ని కలిగించేటట్టు అనుగ్రహించమని రామచంద్రమూర్తిని, ఆ విశ్వాసం పెరగాలని చెప్పి ఇటు వేద విధులను కూడా ఈ సదస్యం ద్వారా ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. నిన్నటి రోజున కళ్యాణం అయింది రామచంద్రమూర్తికి. ఈ పూట సదస్యము అనేటువంటి ద్వారా వేదం చదివినటువంటి పండితులు, అలాగే రామాయణం, వెంకటాచల మహాత్మ్యం, 6 మైళ్ళ దివ్య ప్రాంతం వారందరూ కూడా ఈ పూట స్వామిని మంగళాశాసనం చేస్తారు, బాగుండాలి అని కోరుకుంటారు. అదేంటంటే మనం ఆశీర్వచనం స్వామికి చేయడం ఏంటి అని అన్నారు అనుకోండి. కొన్ని సందర్భాల్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు పిల్లలు అవుతారు. ఇప్పుడు ఒక డాక్టర్ గారు చదువుకున్నటువంటి అతను పెద్ద డాక్టర్, ఆయన వృత్తిరీత్యా బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారికో నాన్నగారికో వెళ్ళొస్తాను అని చెప్పారు అనుకోండి. అది వేసవి కాలం అయింది. ఏం చెప్తుంది, ఎండ పట్టణం వెళ్ళకు, నీడ పట్టణం ఉండు, మజ్జిగ తాగు, కొబ్బరి నీళ్ళు తాగు, ఏదో చెప్తారు కదా. మరి అంత డాక్టర్ చదువుకున్న వాడికి ఎలా ఉండాలో తెలియదా? తెలుస్తుందా? తెలియదా? మరి తెలిసినప్పటికీ ఆ తల్లి ఎందుకు చెప్తుంది? ఎంత డాక్టర్ అయినా కదా. అలా ఆ తండ్రికి ఏదైనా జబ్బు చేసేది అనుకో, తను తినే ప్రతి పిల్లలు నువ్వు చూస్తా, నువ్వు అది తినకు, ఇది తినకు, అట్లుండు ఇట్లుండే చెప్తావు. నిన్ను పెంచిన వాడికి ఎట్లుండాలో తెలియదా? తెలుసా? తెలియదా?
కానీ ఆ సందర్భం ఏమవుతుంది తల్లికి చెప్పేటప్పుడు పిల్లవాడు పెద్దవాడు. అలా రామచంద్రమూర్తి బాగుండాలని కోరుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో నమస్కారం చేసి అడిగేటప్పుడు మనం పిల్లలు అవుతాం, ఆయన బాగుండాలని కోరుకున్నప్పుడు ఆయన పిల్లవాడు అవుతాం. అలా ఈ పూట సీతా మహాలక్ష్మి అమ్మవారికి రామచంద్రమూర్తికి వేద ఆశీర్వచన సదస్యంగా జరుగుతుంది. ఒక్కొక్క వేదం వారు ముందుకు వచ్చి చదువుతూ ఉంటారు. మీరు వచ్చి వారికి గంధము తాంబూలము ఇచ్చి వారిని ఆశీర్వదించడం. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సవేత శ్రీరామచంద్ర స్వామినః సంకల్పిత బ్రహ్మోత్సవే చతుర్థ దివస సాయంకాలే సరస్యోత్సవే ప్రథమతః యజుర్వేద ప్రియా యజుర్వేద మైత్రాయణీ శాఖాం అవధారయ. ఓం ఉదత్వా విశ్వే దేవా అగ్నే భరంతు జిత్తిభిః సనో భవ శివస్త్వగం సప్రతీకో విభావసః ప్రేదగ్నే జ్యోతిష్వాన్యాహి శివేభిరచ్చిభిశ్వం బృహద్భిర్భానుభిర్భాసన్మాహి గుంసేస్తన్వా ప్రజాః అమక్రందగ్నిః సమిధాగ్నిందవస్య హృదయర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యాజహోదన ప్రప్రాజమగ్నిర్భరతస్య శృణ్వేది యత్సూర్యో న రోచతే బృహద్భాః అభియః పూర్వమృతనాదులస్థో ధీరాయలేభ్యో అతిథిః శివో నః ఆపదేవేర్తతిగృహ్ణే తభస్మై దత్స్యోనే గృణోద్ధరం సురభావలోకే తస్మై నమంతాం జనయः సనీడా మాదేవ పుత్రం విభృతాస్వేనద్ అప్స్మగ్నే సభిష్టవసౌషధీరణృత్యసే గర్భः సంజాయతే పునః గర్భో అస్యోషధీనాం గర్భో వనస్పతీనాం గర్భో విశ్వస్య భూతస్య అగ్నే గర్భో అపామసే ప్రసత్య భస్మనాయో నినభశ్చ పృథివీమగ్నే సనిజత్య మాతృభిష్వం జ్యోతిష్మాన్ పునరాసదః పునరాసత్య సదనమభశ్చ పృథివీమగ్నే శేషే మాతరయథోపస్థే అంతరస్యాగం శమతమః పునరోర్జా సహదయ్యా బోధామే అస్య వచసో జవిష్ఠమగుంహిష్ఠస్య ప్రభృతస్య స్వధావః వీడియో రికార్డ్ చేయి. నిందదత్వో అనుప్రోభవందవందారుందే తన్వం వందే అగ్నే సబోధి సోమిర్మఠభావసుధావా వసుపతిః యుయోధ్యా ఆస్మత్తే సగుంసే జానికాని చతుర్మాన్ అపేతవితవితసర్పతాధోజే త్రస్థపురాణాదే చలోదనాః అపాతిదయ్యమో వసానం పృథివ్యా అక్రండిమం పితరో లోకమస్మై అగ్నేర్భస్మాస్త్యగ్నేర్పురేషమసి సంజ్ఞానమసి కామధరణం మల్యదః తృణవనస్పతజముద్భూతప్రధ్వరం శిలోదకిమేతైర్వా పరేణ్యే మహాధనుర్ధరాశ్చక్రవర్తినః కేతచ్ఛత్రం నభోరజ్యం నేంద్రత్వం నకువలజాష్ట
సగంసాలే భగవత్పస్పన్నో గతిస్పన్నో గతిః ఓం ఘృతవంతం కులాజనం కులాజనం ఘృతవంతం ఘృతవంతం కులాజనం రాజో రాజః కులాజనం ఘృతవంతం ఘృతవంతం కులాజనం రాజః ఘృతవంతమితి ఘృతవంతం కులాజనం రాజో రాజః కులాజనం కులాజనం రాజస్పోజం భోజనం రాజః కులాజనం కులాజనం రాజస్పోజం రాజస్పోజం భోజనం రాజో రాజస్పోజం సహస్రిణం సహస్రిణం భోజనం రాజో రాజస్పోజం సహస్రిణం భోజనం సహస్రిణం సహస్రిణం భోజం భోజనం సహస్రిణం సహస్రిణమితి సహస్రిణం వేదో వాచం వాచం వేదో వేదో వాచం దదాతు దదాతు వాచం వేదో వేదో వాచం దదాతు వాచం దదాతు దదాతు వాచం వాచం దదాతు మే మే దదాతు వాచం వాచం దదాతు మే దదాతు మే మే దదాతు దదాతు మే మ ఇతి మే తచ్చయ్యో రావణే మహే గాతుం యజ్ఞాచ గాతుం యజ్ఞబల జయదేవి స్వస్తిరస్వర స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం జిగాత భయసదకం సన్నో అస్తత్యపదే సంతు దుష్పదే ఓం ఆప్యాయంతో మాన్యాని వాక్పాలశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రజాని చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత నిరాకరణమస్మ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరపేత ఉపనిషత్సు ధర్మాస్తే మది సంతు తే మది సంతు ఓం శాంతి 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 ఓం స్వస్తి యజుర్వేదే తైత్తరీయ శాఖాం అవధారయ ఋగ్వేద తైత్తరీయ శాఖా కసిమా ఓం విపాదసా పృథునాసో శుచానో భాగస్వద్విషో రక్షసో అమీవాః సుశర్మణో బృహతః శర్మనిస్యామగ్నేరహగో సుహవస్య ప్రణీతో సంతే వాయుర్మాతరిష్వా దధాతో తానాయై హృదయై యద్విలిష్టం దేవానాం యశ్చరతి ప్రాణథేన తస్మై చ దేవి వషడస్తు తుభ్యం సుజాతో జ్యోతిషా సహ శర్మవరూథమాసదస్సువః వాసో అగ్నే విశ్వరూపగుం సంవ్యజస్వ విభావసో ఉదుతిష్ఠస్వధ్వరామానో దేవ్యా కృపా దృశే చ భాసా బృహతాసు శుక్వనిరాగ్నేయాహి సుషస్తిభిః ఊర్ధ్వ ఊషున ఊతయే తిష్ఠా దేవో న సవితా ఊర్ధ్వో వాజస్య సమితాయ దంజిభిర్వాగద్భిర్విహ్వయామహే సజాతో గర్భో అసిరోదస్యోరగ్నే చారుర్విభృత ఓషధీషు చిత్రశిశుః పరితమాగుస్యక్తః ప్రమాతృభ్యో అధిక నిగ్రదద్గాః స్థిరో భవ వీడ్వంగ ఆశుర్భవ వాజ్యర్వన్ పృథుర్భవ సుషదస్త్వమగ్నేః పురీశవానః శివో భవ ప్రజాభ్యో మానుషీభ్యస్త్వమంగిరः మాద్యా వా పృథివీ అభిషోషుచో మాంతరిక్షం మారుహత గంధ్యాం సర్వో సూర్యం ద్వేవమజ ఏకపాదం ప్రైతువాదీకనిక్రదన్నాన దద్రాసభః పత్వా భరన్నగ్నిం పురీష్యం మాపాద్యాయుషః పురా రాసభో వాంకనిక్రదత్సుయుక్తో వృషణా
भारते ఓం స్వస్తి అథర్వవేదమవధారయ రుడగాఢర్వవేదం ఓం दोषोकाय बृहद्गाय द्युमद्देहि आथर्वणस्तु हि देवं सावितारम् तमुष्टु यो अन्तः सिन्धौ सूनुः सत्यस्य युवानमध्रोधवाजं सुषेवम् सदा नो देवः साविता विशदमृतानि भूरि उभेषु श्रुतिषु गातावे इन्द्राय सोमामृत्विजस्सु नो दासा धावता स्तोतुर्यो वजशृणवर्धवं च मे आयं विशन्तीं दावो वयो न वृक्षमन्धासः विरप्सिन् विमृधो जहि रक्षस्विनीः सुनोता सोमपावने सोममिन्द्राय वज्रिणे युवाजे तेषानस्य पूरुष्टुतः पातन्न इन्द्रापूषणादितिः पान्तु मरुताः अपान्नपात् सिन्धवः सप्तपातन पातु नो विष्णुरुदद्यौः पातान्नोऽद्या वा पृथिवी अभिष्टाये पादग्रावा पातु सोमो नो अम्भासः पातु नो देवी सुभगा सरस्वती पात्वग्निः शिवाये अस्य पायवाः पातान्नो देवाश्विना शुभस्पती उषासानक्तोतना उरुष्यताम् अपान्नपादभिकृतिकयस्य चिद्देवत्वष्टर्वर्धया सर्वतातये त्वष्टा मे दैव्यं वचः पर्जन्यो ब्रह्मानस्पतिः पुत्रैर्भ्रातृभिरतिर्नपातु नो दुष्टरं त्रायमानं सः अंशो भगो वरुणो मित्रो अर्यमादितिः पान्तु मरुताः अपदस्य बलं गमेत दक्षिणा योऽस्येषे विपदो यश्चतुष्पदस्तस्मै देवाय नमो अस्तु मृत्यवे नमस्ते अस्तु विद्युते नमस्ते स्तन इत्रवे नमस्ते अस्त्वश्माने येनादूढासे अस्यासि नमस्ते प्रवतो न भाग्यतस्तपः समूहासि मृडयानस्तनूभ्यो मयस्तोकेभ्यः स्कृधी प्रवातो न पान्नमा एवास्तु तुभ्यं नमस्ते हेतये तपूषे च कर्मः विद्मते धामा परमं गुहायत्सामुद्रे अन्तर्निहितासिनाभिः यां त्वा देवा असृजन्त विश्व इषं गृह्णाना असानाय धुष्णुम् सा नो मृडविदथे गृह्णाना तस्यै ते नमो अस्तु देवी भगामस्यावर्चादिश्यधि वृक्षादिवस्रजम् महाबुध्नैव पर्वतो ज्योत्पितृश्वास्ताम् एषा ते कुलपाराजन्तामूते परिदध्मसि ज्योत्पितृश्वासाता आशीर्ष्णः समोऽप्यात् असि तस्य ते ब्रह्मणा कश्यपस्य गयस्य च अन्तः कोशमिव जामयोऽपि न ह्यामि ते भगम् संसंस्रव
बहवमायातमह्यसं श्रावणा उदेवं वर्धयता गिरः इहैतु सर्वो यः पशुरस्मिन् तिष्ठतु जारैः ये नदीनां संस्रवन्त्युत्साः सस्वदमक्षिताः तेभिर्मे सर्वैः संस्रावैर्धनं संस्रावयामसि ये सर्विषः संस्रवन्ति क्षीरस्याचोदकस्य च तेभिर्मे सर्वैः संस्रावैर्धनं संस्रावयामसि ये मावास्यां रात्रिमुदस्थुर्व्याजमत्रिणः अग्निस्तुरीयो यातुः सो अस्मभ्यमतिभ्रवत् सीसायाध्याः वरुणः सीसायाग्निरुपावती सीसं इन्द्रप्रायच्छद्दङ्गया तु चातारम् ॐ स्वस्ति श्री वेंकटाचलमाहात्म्यमवधारय श्री वेंकटाचलमाहात्म्यम् श्री श्रीनिवास परब्रह्मणे नमः एवमुक्तो मुनिश्रेष्ठैः उपश्रेष्ठा महामुनिः अभ्यनुज्ञायतान् सर्वान् जगाम मुनिसत्तमः चिन्तयन् मनसा देवं विश्वकर्तारमीश्वरं चिन्तयन् मनसा वाक्यं पितामहसमीरितं जगाम सहसा दिव्यां दिशं प्राचीं गिरेस्ततः नृपेन्द्र दृष्ट्वा भगवानगस्य तस्योत्रं भागमदृष्टपूर्वं तत्राप्य दृष्ट्वा भगवन्तमाद्यं द्रष्टुं तदा पूर्वमदप्रभेदे श्री श्रीनिवास परब्रह्मणे नमः ॐ स्वस्ति श्रीमद्रामायणमवधारय श्रीमद्रामायणम् అది వేరు కాదు ఇంకొకరు అవతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అబ్రవీక్షతరా రామః తద్విమానం అనుత్తమం వహ వైశ్రవణం దేవం అనుజానామి గమ్యతాం తతో రామాభ్యనుజ్ఞాతం తద్విమానం అనుత్తమం ఉత్తరాం దిశమాగమ్య జగామదనదాలయం పురోహితస్యాత్మనర్మస్య రాఘవో బృహస్పతే శక్రవా ఇమారాధిపః నిపీజ్య పాదౌ పృథఘాసనే శుభే సైవ తేనోప వివేశ రాఘవః इत्याद्ये श्रीमद् रामायण वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे 30 सर्गः सर्वं कृष्णार्पणमस्तु। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. దీనిలో ఏ శ్లోకము మధురమైనది అని విక్రమాదిత్యుడైన రాజుగారికి సందేహం వచ్చింది. అది సభలో చెబితే పండితులు ఏదో ఆశపడ్డాడు, అన్ని చోట్ల దిగారు, అన్ని మధురమైనవి అని చెప్పారు.
ఆయన తిరిగి 40 రోజులు అయిన తర్వాత ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే 2 పక్షులు చెప్పుకుంటున్నాయి. మాం విద్ధి జనకాత్మజాం అనే శ్లోకం. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. ఇది ఏ సందర్భంలో అంటే కైకేయి వరాలు అడిగినప్పుడు రాముడు వనవాసానికి వెళుతున్నాడు, సీతమ్మ వారు వెళ్తున్నారు, లక్ష్మణుడు కూడా వనవాసానికి బయలుదేరాడు. తల్లి అనుజ్ఞ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తల్లి చెప్పినటువంటి శ్లోకం ఇది. తల్లి ఎవరు అంటే సుమిత్రానంద వర్ధన అన్నారు. చెప్పింది ఏం చెప్పింది? రామం దశరథం విద్ధి. రాముడు ఎవరు అనుకుంటున్నావు? దశరథ మహారాజు అనుకో. 2 అర్థాలు చెప్తాను. మరి మాం విద్ధి జనకాత్మజాం, తల్లి ఎవరు అనుకుంటున్నావు? సీతామహాతల్లి. దశరథ మహారాజు, సీత. అక్కడ ఉండేటువంటి కౌశల్య ఎవరు అంటే సీతామ్మవారు. అయోధ్యాం అటవీ విద్ధి. అయోధ్య ఎటువంటిది అంటే అటవీ విద్ధి, వైకుంఠమే అయోధ్య. నువ్వు ఆ అడవిలో ఉంటున్నావు కాబట్టి అదే వైకుంఠం అనుకో. గచ్చతాత యథాసుఖం, సుఖంగా వెళ్ళి రమ్మని చెప్పలేదండి తల్లి. దీనిలో 2వ అర్థం ఏం చెప్తున్నారంటే రామం దశరథం విద్ధి. రాముడు దశరథుడు. దశ అంటే అక్కడ పక్షి అని. రథం, పక్షి రథముగా కలిగిన వారు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. రామం దశరథం విద్ధి. మాం అంటే లక్ష్మీ అమ్మవారు. మాం విద్ధి జనకాత్మజాం. ఇప్పుడు సీతమ్మవారు ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. అయోధ్యాం అడవి విద్ధి, వైకుంఠమే అది మీకు అడవి. ఆ విధంగా అనుకొని ఇందాక చెప్పారు కదా, భగవంతుడి మీద మనం ఏదో కోరికలతో ఆలయానికి వస్తాము. అలవాటు అయిన తర్వాత భగవంతుడిని మనం రక్షిస్తాం. ఇప్పుడు లక్ష్మణుడిని రాముడు రక్షించాడా, రాముడిని లక్ష్మణుడు రక్షించాడా అంటే ఆ భగవంతుడిని రక్షించాలనేటువంటి భావం మనకి పెరుగుతుంది ఆలయానికి వచ్చినప్పుడు. ఆ విధంగా ముందుగా భగవంతుడి మీద భక్తితో వస్తాం, తర్వాత అది ప్రేమగా మారుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీగుణాత్మయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. ఓం స్వస్తి స్తోత్రపాఠవధారణ స్తోత్రపాఠం. జయోధ్యాశ్రితసంత్రాస ధ్వార్తవిధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్య పరమవ్యోమభాస్కరః. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్యా దశవదనతమిదరైవత పరిషదభ్యర్చిత దాశరథి భావా దినకర కుల కమల దివాకర దివశరధిపతిరన సహచర చతుర దశరథ చరమరుణ విమోచన కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకారా కౌమారగేలి గోపాలిత కౌశికాధ్వరా రణాధ్వర ధుర్య భౌయ దివ్యాస్త్ర బృందందిత రణత జన విమథ విమథన దుర్లలిత ధూర్లలిత తనుదర విషిక విదారణ విఖరిత విశరారు శరారు తాటక తాటకేయ జగకిరణ శకలధర జటిలన ధనతువని మకుటత నటన పటు విభుక సరదతి బహుళ మధుగలన లలిపద లలిల నరజ అపమృజిత నిజ వృజిన పహుత ఫలత సుర రుచిర పరమముని బల యువతి సుత కుశిక సుత కథిత వివిధ నవ వివిధ కథా మైథిల నగర సులోచనాలోచన చిపూర చంద్ర ఖండ పరుషు భూదండ ప్రకాండ ఖండన శోండ భుజదండ చండకర
రుచిలుంఠా కలోచనా మోచిత జనక హృదయ శంకాతంకా పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహిత కుజత విహరణ సముచిత కరతలా శతకోటి శతగుణ కఠిన పరశుధర ముని వరగర ధృత తురవన మత మణిత ధనురా కరుషణ ప్రకాశిత పరమేష్ట్యా క్రతుహర శిఖరి కంతుక విహృత్యన్ముఖ జగదరుం తదచింత అభిరదంతి దంత కంతుల దశవదన దమన కుశల దశ శతభుజ ముఖల నృపతే ఫుల రుధిర ఫుల ఫల భరిత పృథుధర తటాకల్పిత పితృక భృగుపతి సుగతి విహతి కరణత పరిణఘ పరిఘా అమృత భయ ముషిత హృదయ పితృవదన పాలన ప్రతిజ్ఞా ప్రజ్ఞాత యౌవరాజ్య నిషాద రాజ సౌహృద సూచిత సౌశీల్య సాగర భరద్వాజ శాసన పరిగృహీత విచిత్ర చిత్రకూట గిరికటకట రమ్యావసథ అనన్య శాసనీయ ప్రణత భరత మకుట తట సుఖిత పాదుక క్రియాభిషేక నిర్వర్తిత సర్వలోక యోగక్షేమ పిషిత రుచి విహిత దురివల మధన తనయ బలిభుగను గతి సరప సుషయన తృణశకల పరిపతన భయచకిత సకల సుర ముని పపహృత మహాత్ర సామర్థ్య ద్రుహిణ హర బల మధన దురాలక్ష్య శరలక్ష్య దండగాత పూవన జంగమ పారిజాత విరాట హరిణ శార్దూల విలుడిత బహుబల ముఖ కమల రథ నిజర మృగ మృగయారంభ సంభృత చీర భృతాను ప్రోధా త్రిశిర శిరస్థిత యతిమిర నిరాస వాసరగర దూషణ జల నిధి శోషణ తోషిత ఋషికర ఘోషిత విజయ భూషణ భరతరు భరతరు ఖండన చుండ పవన ద్విషద్ద లక్ష సహస్ర మలవన విలోలన మహాకలభ అసహజ శూర అనపాయ సాహస మహిత మహాపృథ దర్శన ముదిత మైథిలి దృఢతర పరిరంభన విభన విరూపిత వికట వీరౌరణ మారీచ మాయా మృగచర్మ పరికర్మిత నిర్భర దర్భాస్తరణ విక్రమ యశోలాభ విద్యుత జీవిత వృద్ధరాజదేహ తిరక్షరక్షిత భక్తజన దాక్షిణ్య కౌపిత విభుత భాగ గంధాభినందిత అవంధ్ర మహిమ మునిజన భజిత ముషిత హృదయ కుడుజ శబరీ మోక్ష సాక్షిభూత ప్రభంజన తలయ భావుక భాషిత రంజిత హృదయ తరణి సుత శరణాగతి పరతంత్రీ కృత స్వాతంత్ర్య ధృత ఖడిత కైలాస కోటి వికట దుందుభి కంకాల కూట దూర విక్షేప దక్ష దక్షిణేతర పారాకుష్ట దర చలన విశ్వస్త సుహృదాశయ అటు ప్రభుల బహు వికపి గిర నిధర నివర యుగ పదుదయ విరుత చిత్రపుంగ వైచంద్రియ విపుల భుజ శైల మూల నిబిడ నిపీడిత రావణ రణ రణక జనక చతురల విహరణ చతుర కపికుల పర్ధృమయ విశిరా తన దారుణ దారుణ శాలీ ముఖ అపార పారాపార పరిధా పరివృత పరపుర పరిశ్రుత నవ దహన జనన వన పవన భవ కపివర పరిష్మంగ భావిత సర్వస్వదాన అహృత సహోదర లక్ష పరిగ్రహ విసంవాది వివిధ సచివ విప్రలంభ సమయ సంభ్రంభ సముజృంభిత సర్వేశ్వర భావ సకృత్ ప్రపన్న జన సంరక్షణ దీక్షిత వీర సత్యవ్రత ప్రతిశయన భూమిత భూషిత మయోధిపురిన ప్రళయ శిఖి పురుష విషిత శిఖా శోషిత ఉపార వారీ పూర ప్రబల విపు కలహ కటుల చటుల కపికల కలకల తూలిత హృద గిరి నికర సాధిత సేతుపథ సీమా సీమంతిత సముద్ర ద్రుత గతిత మృగ వరూధీ విరుద్ధలంకావరోధ తపేధులాస్య విలోపదేశిక ధనుజ్యాఘోష
గిరి మధుర నిగమయ మనిజ గరుడ గరుడ నిలలవ కలిత విషవదన శరగదన అగుద చరవణ చరణ నాగరణ వైలక్ష గుణితాక్ష బహువిధ లక్షో బలాధ్యక్ష వక్షస్తవాట పాటన పతిమ సానూపరూపావలేప కఠోర జట చమితం కృత చటూర కఠోర కార్ముక విశంకర విషిక వితాటన విఘటిత మకుట విక్ర విశ్వస్తవయ విశ్రమ సమయ విశ్రాన విఖ్యాత విక్రమ కుంభకర్ణ కుల గిరి విదలన దంభో విభూత నిశ్చంక కంకపత్ర అభిచరణ హుతవహ పరిచరణ విఘటన సరభత పరిపదన పరిమిత గగపగర్గన ధరిల హరి కవ కలరవ కుపిత మధవజ సాక్షత రాక్షస ద్వంద్వయుద్ధ అప్రతిద్వంద్వ పౌరుష త్రియంబక సమలిత ఘోరాస్త్రాడంబర సారధిహృత రథ సత్రప శాస్త్రవ సత్యాపిత ప్రతాప శతశిర గుర్బలవన దశ ముఖ ముఖ దశ గణిపతన పునరుదయ తర గణిత నిజ తర తరన హరిమయ నజన నలి నవన రుణి ఖజిత నిపతిత సురతరు కుసుమమిత సురభిత రథపథ అఖిల జగదధిక భుజ బల భవ బల దశ లపన లపన దశక లపన జనిత గద లపన శరథ నిచర యువతి విలపన విచల సమ విషయ నికమ శిఖర నికర ముఖర ముఖ మునివర పరిపణిత అభిగత శతముఖ హుతవః ప్రతిపతి నిరుపతి వరుణ పవన ధవన గిరిశ ప్రముఖ సురపతి సుతి ముదిత అమితమతి విధుది విదిత కథిత నిజ విభవ జల దుఃపుషత లవ విగత భగ విబుధ విపూహిత వీరజయన శాయిత వానర పృతనౌఘ ససమయ విఘటిత సుఖిత సుహృదయ సహధర్మ చారుణీక విభీషణ వశంవదీకృతలంకేశ్వర్య నిష్పన్నకృత్య ఖపుష్పిత రిపుపక్ష పుష్పకర భగతి గోష్పదీకృత గగనార్ణవ ప్రతిజ్ఞార్ణవతర కృతక్షణ భరత మనోరథ సంహిత సింహాసనాధిరూఢ స్వామిన్న రాఘవ సింహ హాతగిరి కటకలర పాదపీఠ నికట తటు పరులుడిత నిఖిల నృపతి కిరీట కోటి వివిధ మణిజన కిరణ నికర నీరాజుల జన రాజీవ దివ్య భౌమాయోధ్యాధిదైవత పితృవర కుపిత పరశుధర ముని విహిత నృప హవన కదన పూర్వగాల ప్రభావ శతగుణ ప్రతిష్టాపిత ధార్మిక రాజవంశ శుభచరిత రథ భరత ఖర్విత గర్వ గంధర్వయూత గీత విజయ గాథాశత శాసిత మధుసుత శత్రుఘ్న సేవిత కుశలవ పరిగృహీత కుల గాథా విశేష విధివశన పరిణమద మర ఫలిత కవివర రుదిత నిజ చరిత నిబంధన నిజమన నిర్వృత సర్వజన సమ్మానిత పునరుపస్థాపిత విమాన విమాన విశ్రాణ ప్రణీత వైశ్రవణ విశ్రామిత యశ ప్రపంచ పంచకా పన్న ముని కుమార సంజీవనామృత త్రేతాయుగ ప్రవర్తిత కాక్కయుగ వృత్తాంత అధికల బహు సువర్ణ హయముఖ సహస్ర నిర్వహణ నిర్వర్తిత నిజవర్ణాశ్రమ ధర్మ సర్వకర్మ సమారాధ్య సనాతన ధర్మ సాకేత జనపద జని ధనిక జంగమ తదితర జంతుజాత దుర్గాగతిదాన దర్శిత నిత్య నిస్సీమ వైభవ భరత పవతాపిత భక్తజన భద్రారామ శ్రీరామ భద్ర నమస్తే పునస్తే నమః శ్రీరామ భద్ర నమస్తే పునస్తే నమః చతుర్ముఖేశ్వర ముఖైః పుత్ర పౌత్రాదిశాలినే నమః సీతా సమేతాయ రామాయ గృహమేధినే చతుర్ముఖేశ్వర ముఖైః పుత్ర పౌత్రాదిశాలినే నమః సీతా సమేతాయ
రామాయ గృహమేధినే కవి కథక సింహ కథికం కఠోర సుకుమార కుంభ గంభీరం భవభయ భేషజమేతత్ అఢత మహావీర వైభవం సుధియః శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ఓం స్వస్తి మంగళవాయిద్యమవధారయ. ఈన కుల తిలక ఈన కుల తిలక ఏమయ్యా రామయ్య విని వినకున్నావు వినరాదానా మోర శ్రీరామచంద్ర. ఈన కుల తిలక ఏమయ్యా రామయ్య విని వినకున్నావు వినరాదానా మోర శ్రీరామచంద్ర. ఈన కుల తిలక ఏమయ్యా రామయ్య విని వినకున్నావు వినరాదానా మోర శ్రీరామచంద్ర. కనకాంబరధర కపట మేలనయ్య కనకాంబరధర కపట మేలనయ్య శ్రీరామచంద్ర. జనకాత్మజారమణ జాగు చేయకుమయ్య జనకాత్మజారమణ జాగు చేయకుమయ్య శ్రీరామచంద్ర. వినరాదానా మోర శ్రీరామచంద్ర. ఈన కుల తిలక ఏమయ్యా రామయ్య విని వినకున్నావు వినరాదానా మోర శ్రీరామచంద్ర. దశరథ సుతనా దశ చూడవయ్య దశరథ సుతనా దశ చూడవయ్య శ్రీరామచంద్ర. దశరథ సుతనా దశ చూడవయ్య శ్రీరామచంద్ర. పశుపతి నుతనామ ప్రార్థించి మ్రొక్కెదా పశుపతి నుతనామ ప్రార్థించి మ్రొక్కెదా శ్రీరామచంద్ర. గినరావానా మోర శ్రీరామచంద్ర. ఈన కుల తిలక ఏమయ్యా రామయ్య విని వినకున్నావు వినరాదానా మోర శ్రీరామచంద్ర. రామా రామా భద్రశైలధామా రామా భద్రశైలధామా
శ్రీరామచంద్ర రామ భద్రశైలధామా శ్రీరామ శ్రీరామచంద్ర వేమరు వేడేద రామదాసుని బ్రోవ వేమరు వేడేద రామదాసుని బ్రోవ శ్రీరామచంద్ర వినరాధానామోర శ్రీరామచంద్ర ఇనకుల తిలక ఏమయ్యా రామయ్య విని వినకున్నావు వినరాధానామోర శ్రీరామచంద్ర వినరాధానామోర శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర థ్యాంక్ యూ సో మచ్ తిరుచంద విరుత్తం శ్రీ తిరుమడిసై పరం గరుమోర్ కరుచందం కారగిలం కమడుగోంగం మణహారు తిరుచంద తుడం మరువ తిరుమడిసై పరం బదియే కులగుం మడిసయం ముళ్ళు నందు అమ్మిల్ కులవరడు కల్కోరాదోక కులవుదన్నై వైతడు తబక్కత్వం మాణీర్ మడిసయే వైతడు తబక్కం వలిదు పూనిలాజాయ్ తుమై పునల్ ఘనిందనాంగుమాయ్ పీనిలాజముండమాయ్
కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతే అయ్యా కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతే అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి